నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రెండవ రోజు అహ్మదాబాద్లో ఏఐసిసి సిడబ్ల్యూ సమావేశాలు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ వాడిన చరకాతో నూలు వడికిన సీఎం రేవంత్ రెడ్డి. అమరావతిలో నూతన ఇంటికి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. సాగర్ డ్యాం వద్ద తెలంగాణ వైపు భద్రతా విధుల నుండి తప్పుకున్న కేంద్ర బలగాలు. భద్రతా బలగాల ఉపసంహరణపై అభ్యంతరం చెప్పిన డ్యాం అధికారులు. మీరొచ్చి ఊడదిస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మాజీ సీఎం జగన్కు కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏఐసిసి సిడబ్ల్యూ సమావేశాల కోసం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా గుజరాత్లోని అహ్మదాబాద్కు తరలి వెళ్లారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన మంగళవారం జరిగిన సిడబ్ల్యూ విస్తృత స్థాయి సమావేశాల్లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, చల్లా వంశీచందర్ రెడ్డిలు పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వాడిన చరకాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తిగా తిలకించి కాసేపు నూలు వడికారు. ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో తన ఇంటి నిర్మాణ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గత ఏడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో నివాస ప్లాట్ను ఇదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇంటిని 1455 చదరపు గజాల విస్తీర్ణంలో G+1లో నిర్మించనున్నారు. పనులు పూర్తి చేసి ఏడాదిలోపు గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దేవాంశ్ పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాం తెలంగాణ వైపు భద్రతా విధుల నుండి కేంద్ర బలగాలు తప్పుకున్నాయి. డ్యాం అధికారులకు తాము రివీల్ అవ్వనట్లు సమాచారం ఇచ్చిన కేంద్రం బలగాల బుధవారం
ములుగు బెటాలియన్కు బయలుదేరారు. నాగార్జున సాగర్ డ్యాంను వైజాగ్ బెటాలియన్కు చెందిన కేంద్ర బలగాలు తమ ఆధీనంకి తీసుకున్నాయి. కేఆర్ఎంబీ ఆదేశాల మేరకు బలగాల ఉపసంహరణ జరిగిందని సమాచారం. తాజా పరిణామాలపై కేఆర్ఎంబీ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రాజెక్టు అధికారులు సమాచారం అందించారు. ములుగు బెటాలియన్కు చెందిన కేంద్ర బలగాల ఉపసంహరణపై నాగార్జున సాగర్ డ్యాం అధికారులు అభ్యంతరం తెలిపారు. पेपर वाला गार्ड रूम नहीं है सब, ओनली वेटिंग। मेन गेट है और ये वाला स्टेज आप बता रहे हो 3 किलोमीटर। हाँ सर, इधर लास्ट यहाँ से जो वहाँ 2.9 उतना भी वहाँ पर भी उतना ही है 2.9 है। नहीं ये 3 इधर से తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఉడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారనుకున్నారా? కష్టపడి చదివి పరుగు పందాల్లో పాస్ అయి వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఊడిదిస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చేస్తాం తప్ప అడ్డదారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ను హెచ్చరించారు. జగన్, పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. నటుడు మోహన్ బాబు ఇంటికి ఆయన కుమారుడు మంచు మనోజ్ వెళ్లారు. పోలీసులు మోహన్ బాబు ఇంటికి ఎవరిని అనుమతించడం లేదు. అందరినీ 2 కిలోమీటర్ల దూరం ఆపేస్తున్నారు. పాడిచ్చేరి పోలీస్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.
తన కారు విలువైన వస్తువులను దొంగలించారంటూ మంగళవారం నాడు మనోజ్ నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేశాడు. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు మనోజ్ ప్రయత్నం చేశారు. గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు. మామూలుగా కోవిడ్ వల్ల పనులు చేసుకుంటున్నాను సినిమా పనుల మీద కానీ మా ఏపీలో కూడా వివిధ పనులు చేస్తాను నేను నా వైఫ్. సో 1వ తారీఖు 2వ తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు అండి. మొదటి బర్త్డే, ఫస్ట్ బర్త్డే. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్ళిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సిఐ వచ్చారు. సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, పోలీసు అంతా నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్లి మిల్లు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అండ్ మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసు నేను వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ. బట్ మీరు అంత గట్టిగా పోరాడారు, నిలబడారు, థ్యాంక్ యూ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని. నేను ఎక్కడికైనా వచ్చి నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుది చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండ్. నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద నేను సారీ అడుగుతాను. ఒక్క ప్రూఫ్ చూడుకుని పోనీ నేను ఆస్తి అడిగినట్టే ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చారు మీకు. 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. పోలీస్ డిపార్ట్మెంట్ని, కోర్టుని, కలెక్టరేట్ని, హ్యూమన్ రైట్స్ని, ఇది అన్యాయం అండి. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు. గొడవ జరగలేదు, మా ఇంటికి వెళ్తూ ఉంటే నన్ను అలో చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్. ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చారు. కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు. కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకొని రౌడీ షీట్లు అందరు దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాగాలేదు మనోజ్ గారు అని చెప్పి సీఏ గారు చాలా ఫీల్ అవుతున్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఏఎస్పీ చంద్రకాంత్ పోలీస్ అధికారులు ఎదుట 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులపై 26 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. వారిలో 6 మహిళలు ఉన్నారు. వారంతా గతంలో పలు విధ్వంసకర సంఘటనలకు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు ఏఎస్పీ చంద్రకాంత్ తెలిపారు. इन 22 माओवादियों में से एक आपका पीएलजी बटालियन मेंबर है, एक सीआरसी कंपनी नंबर 2 में का मेंबर है, 2 इसमें एसीएम रैंक के हैं, एक में मिलिशिया डिप्टी कमांडर है, मिलिशिया सदस्य है, केएमएस के सदस्य हैं, उपाध्यक्ष है, मिलिशिया प्लाटून डिप्टी कमांडर है, मिलिशिया प्लाटून सदस्य है। उसके अलावा जो अलग अलग गाँव है, पदेड़ा, कोस्तागुड़ा, गलगम, इन सभी के जो आरपीसी है उनमें कार्यरत सदस्य हैं। वर्तमान में जो छत्तीसगढ़ शासन की जो आत्मसमर्पण और पुनर्वास की जो नवीन नीति लागू हुई है विगत मार्च के माह में, उसके अलावा जो नियत निलनार जो योजना शासन की चल रही है, इन सभी से प्रभावित होकर उक्त माओवादियों ने आत्मसमर्पण किया है। अभी जो नवीन वर्तमान जो नीति स्वरूप जो नवीन नीति है उसके तहत 50,000 रुपये की जो प्रोत्साहन राशि है वो प्रदान की जा रही है। जिले अंतर्गत अलग अलग जो ऑपरेशन चल रहे हैं, उसके अलावा जो सुरक्षा बल की जो विभिन्न संगठन है, जैसे DRB, STF, CRPF और कोबरा, इनके संयुक्त प्रयास से इन सभी ने आत्मसमर्पण किया है और समाज की मुख्य धारा में शामिल हुए।
सर जिन 4 इनामियों का जिक्र हो रहा है उनकी कुछ प्रमुख भूमिका संगठन में सर विभिन्न जो इनकाउंटर्स हुए थे दक्षिण एरिया में जो अलग अलग जो मुठभेड़ें हुई है लगभग प्राय सभी मुठभेड़ों में ये शामिल रहे हैं उनके अपराध के बारे में और आपको जानकारी प्रदान सर आज तक जितने भी माओवादी आत्मसमर्पण कर रहे हैं ठीक है 22 माओवादी जिनमें से 4 इनामी माओवादी 26 लाख जिनमें से बटालियन नंबर 1 के सदस्य तेलंगाना स्टेट कमेटी अंतर्गत सीआरपी नंबर कंपनी नंबर 2 के सदस्य उसके अलावा 2 एसीएम रैंक के कुल 26 लाख के इनामी 4 माओवादी थे कुल 22 माओवादी ने आज आत्मसमर्पण किया है। समर्पण करने वालों में इनके अलावा जो मिलिशिया डिप्टी कमांडर रैंक है, मिलिशिया सदस्य है, केबीएस उपाध्यक्ष है, मिलिशिया प्लाटून डिप्टी कमांडर है। इसके अलावा पदेड़ा कोत्तागुड़ा गलगम इन जो गांव के जो आरपीसी सदस्य हैं इन सभी ने आत्मसमर्पण किया है। जैसे वर्तमान में जो छत्तीसगढ़ शासन की जो आत्मसमर्पण एवं पुनर्वास की जो नई नीति लागू हुई है उसके अलावा शासन की जो नियत निलंबन जो स्कीम चल रही है, योजना चल रही है, इन सब से प्रभावित होकर साथ ही जो अभी ऑपरेशन जो चल रहे हैं इन सब के दवाओं के कारण से इन सब माओवादी ने आत्मसमर्पण किया है। अब तक लगभग 1 जनवरी 2024 से अब तक लगभग 675 जो माओवादी है वो अरेस्ट हुए हैं। उसके अलावा 368 जो आत्मसमर्पण जो माओवादी ने किया है उसके अलावा अलग अलग एनकाउंटर में 140 माओवादी अब तक मारे गए हैं। సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎస్ఐ అంతిరెడ్డి లంచం తీసుకుంటూ ఏఎస్పీ అధికారులకు పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ మంజూరు విషయంలో 10,000 లంచం తీసుకుంటగా నల్లగొండ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎస్ఐ ఇంట్లో కూడా సోదర నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం ఆశిస్తే ఏసీబీ అధికారులకు ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు. ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కు ఒక కంప్లైంట్ వచ్చాడు. అతను వచ్చి ఏం కంప్లైంట్ చేశాడంటే ఈ మల్లారెడ్డిగూడెం పోలీస్ స్టేషను దానికి ఇంకొక పేరు ఉంది చింతలపాలెం అని. ఆ పోలీస్ స్టేషన్లో 23 అక్టోబర్ 2024 రోజున ఒక 6 పైన పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి కేసు అయింది. ఆ ఎస్ఐ గారు 6 పైన కేసు చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే మా దగ్గరికి కంప్లైంట్ వచ్చాడో ఆయన పేరు కూడా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్ని పిలిపించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 15,000 డబ్బులు అడిగాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఎస్ఐ గారి యాంటీసిడెంట్స్ రెప్యుటేషన్ వెరిఫై చేస్తే గతంలో కూడా ఎస్ఐ గారి పైన అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. తర్వాత ఇతను మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ కూడా జెన్యూన్ అని తేలింది. తెలియని తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ట్రాప్లో భాగంగా ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ వచ్చాడో అతనికి టైంటెడ్ అమౌంట్ ఇచ్చి 15,000 అడిగిన తర్వాత ఆయన అంతా ఇచ్చుకోలేను అంటే 10,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇద్దరి మధ్యన, ఎస్ఐ గారు అండ్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆయన మధ్యన. ఈరోజు సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆ కంప్లైంట్ మేము పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి మీరు అడిగిన 10,000 డబ్బులు నేను తీసుకొని ఇచ్చాను, ఆ కేసులో నాకు నోటీసు ఇవ్వండి అని చెప్పి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశారు. చేసిన తర్వాత ఎస్ఐ గారు ఆ డబ్బులు తీసుకున్నారు. తీసుకొని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఇమ్మీడియట్ మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఎస్ఐ గారి నుండి ఆ 10,000 రికవరీ చేసి అతని చేతులు ఆ కెమికల్స్లో కనిపించిన తర్వాత అవి పింక్ కలర్ ఆడైనాయి. ఇమ్మీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో మరియు ఎస్ఐ గారి ఇంటిలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ కానీ వేరే ఇతర వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. దానికనే ఫోన్ చేయండి. తర్వాత ఫేస్బుక్ ఉంది, తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ అని, దానికి కంప్లైంట్ చేయొచ్చు. ట్విట్టర్ ప్రజెంట్ ఎక్స్ అని పిలుస్తున్నారు, తెలంగాణ ఏసీబీ ట్విట్టర్లో కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత వాట్సాప్ నంబర్ ఉంది 9440446106. వీటికి ఎవరైనా
ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ వెరిఫై చేసి ఒకవేళ నిజమైతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్లో తుక్కు దుకాణంలో ఫార్మా పరిశ్రమకు చెందిన వ్యర్థ రసాయనిక డ్రమ్ములను క్లీన్ చేస్తున్న సందర్భంలో తీవ్ర అస్తవ్యస్తకు గురై బుచ్చయ్యపేట మండలం నీలకంఠాపురం గ్రామానికి చెందిన హరనాథ్ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. దీనిపై సమగ్ర విచారణ చేసి ఫార్మా డ్రమ్ములను తుక్కు దుకాణానికి సరఫరా చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీని ఆనుకొని పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ జంక్షన్లో ఉన్నటువంటి ప్రాంతంలో తుక్కు దుకాణ యజమానులు ఇష్టారాజ్యంగా నిబంధనలు ఉల్లంఘించి తుక్కు దుకాణాలు నడుపుతున్నారు. ఫార్మా కంపెనీ నుండి వ్యర్థ రసాయనాలకు చెందినటువంటి డ్రమ్ముల నిబంధనలు ఉల్లంఘించి ఈరోజు ఇక్కడికి డ్రమ్ములు తీసుకొచ్చారు. దీనివలన ఏదైతే నీలకంఠాపురానికి చెందినటువంటి బుచ్చిపేట మండలానికి చెందినటువంటి పడాల అరునాథ్ అనేటువంటి 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువ కార్మికుడు మృతి చెందాడు. దీనికి కారణం ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించి ఈ డ్రమ్ముల్ని బయటికి తీసుకురాకుండా ఉండవలసినటువంటిది నిబంధనలు ఉల్లంఘించి తీసుకురావడం వల్ల ఈ క్లీన్ చేయడం వల్ల ఈ రకంగా జరిగింది. ఫార్మా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వాళ్ళు అనుకున్నట్లుగా వాళ్ళు డ్రమ్ముల్ని బయటికి సరఫరా చేసేసి తుక్కు దుకాణ యజమానులతో కుమ్మక్కై దీనివల్ల నా కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అందుకని ఆయా ఫార్మా యాజమాన్యాల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాగే చనిపోయినటువంటి పడాల అరునాథ్ అనేటువంటి కార్మికుడికి ₹1 నష్టపరిహారం చెల్లించాలని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. వాల్గో ఇన్స్ప్రా సంస్థ సీఈఓ గుండి శ్రీధర్రావు అలియాస్ నెంబర్ 1 శ్రీధర్రావుపై భూ కబ్జా కేసు నమోదయ్యింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 చెక్పోస్ట్ సమీపంలో 12 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 288 గజాల ప్రభుత్వ స్థలం ఆక్రమించినట్లు ఫిర్యాదు చేశారు. తనకి కర్ణాటక సీఎంతో పాటు అనేక మంది సీఎంలతో స్నేహం ఉందంటూ రెవెన్యూ అధికారులు దబాయించినట్లు సమాచారం. అక్రమాలను కూల్చివేసి నెంబర్ 1 శ్రీధర్రావుతో పాటు కాంట్రాక్ట్ మీద షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదు చేశారు. దాంతో జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రముఖులతో ఫోటోలు ఖరీదైన కార్లతో తిరిగే శ్రీధర్రావు తన కార్లకు నెంబర్ 1 పెట్టుకోవడంతో నెంబర్ 1 శ్రీధర్గా ప్రచారం పొందాడు. చెప్పాలా గత నెలలో చౌటుప్పల్లోని బాలాజీ కిరాణా షాపులో గుర్తు తెలియని దుండగులు షట్టర్ను పలగొట్టి సుమారు ₹1,00,000 విలువైన సిగరెట్లను చోరీ చేశారు. బాధితుడు కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నిన్న దుండగులు మల్కాపురం వద్ద పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద ఉన్న 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని తెలిపింది. పోలీసులు వీరి వద్ద నుంచి సుమారు 10,000 లక్షల రూపాయల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను రిమాండ్కు తరలించినట్లు చౌటుప్పల్ సిఐ మన్మథ కుమార్ తెలిపారు. మీరు బిజీ ఉన్నారు సార్? అయ్యో శాస్త్రం ఉంటుంది సార్.
చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చౌటుప్పల్ టౌన్లో గత నెల 6వ తారీఖు రోజు ఈ చౌటుప్పల్ టౌన్లో గల బాలాజీ కిరాణా జనరల్ స్టోర్లో దొంగతనం జరిగినట్టు కిరాణా షాపు యజమాని అయిన కృష్ణమూర్తి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దరఖాస్తు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి సీసీ కెమెరాల ద్వారా అదేవిధంగా ఫోన్ ట్రాకింగ్ ద్వారా మేము ఈ దొంగతనానికి పాల్పడ్డ రాజస్థాన్కి సంబంధించిన 5 మంది వ్యక్తులను పట్టుబడి చేసి వాళ్ళ నుంచి దొంగిలించబడ్డ 7 సిగరెట్ కాటన్ డబ్బాలను రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ అందాజ 9 లక్షల రూపాయలు విలువ ఉంటుంది. వీళ్ళు ఈ దొంగతనానికి యూజ్ చేసిన కారును కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న 8వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల సమయంలో మేము మా లోకల్ పోలీసు నమ్మదగ్గ సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ ఆందోళన మైసమ్మ మా పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆందోళన మైసమ్మ టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ వ్యక్తులు ఈ 5 మంది వ్యక్తులు మళ్ళీ తిరిగి నేరం చేయడానికి మన పోలీస్ స్టేషన్ ఎంటర్ కావడం జరిగింది. చెక్ చేయగా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. నిన్న వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి నేను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి నల్గొండ జైలుకు తరలించడం జరిగింది. ఈ 5 మందిలో ఈ రాజస్థాన్కి సంబంధించిన ఈ 5 మంది వివిధ ప్రాంతాల్లో అంటే మహబూబ్నగర్, అదేవిధంగా కామారెడ్డి, రంగారెడ్డి, ఆమన్గల్లు, వనపర్తి టౌన్, వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా హన్మకొండ, నకరకల్, ఉమ్నాబాద్ ఇది గతంలో ఇలాగైన ఒక 10 కేసులు కూడా ఈ సిగరెట్ డబ్బాలకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేసి అందులో వాళ్ళని రిమాండ్ చేయడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. రెండవ రోజు అహ్మదాబాద్లో ఏఐసిసి సిడబ్ల్యూ సమావేశాలు. సబర్మతి ఆశ్రమంలో గాంధీ వాడిన చరకాతో నూలు వడికిన సీఎం రేవంత్ రెడ్డి. అమరావతిలో నూతన ఇంటికి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం. కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు. సాగర్ డ్యాం వద్ద తెలంగాణ వైపు భద్రతా విధుల నుండి తప్పుకున్న కేంద్ర బలగాలు. భద్రతా బలగాల ఉపసంహరణపై అభ్యంతరం చెప్పిన డ్యాం అధికారులు. మీరొచ్చి ఊడదిస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మాజీ సీఎం జగన్కు కౌంటర్ ఇచ్చిన రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.